హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్ ఇక పూలు రాలి, ఇంకా టైం పడుతుంది. ఇటు వచ్చేసి ఇక కర్రీ ప్రిపేర్ చేస్తుంది మా ఆవిడ. చూద్దాం ఏం కర్రీ చేస్తుంది ఈరోజు. వచ్చేసి ఆలుగడ్డ అనుకుంటున్నాం, ఇంకా చేయలే, పోపు వేయలే. పోపు వేస్తే ఇప్పుడే రెడీ చేయలే, ఇంకా రెడీ చేస్తే ఇవన్నీ కూర్చిపెట్టింది అనమాట. కొద్దిగా రైస్ అయితే అయింది, అన్నం అయితే పొద్దుగాల వండేసింది అనమాట. అన్నం అయితే రెడీ అయింది. ఇక పూలు లేక షాపుకి కూడా వెళ్ళలేదు నేను. పూలు వస్తేనే ఇక సాయంత్రం వెళ్తా, చెరకటి దండలు కొట్టేసి సాయంత్రం వెళ్ళేస్తా. ఇక ఇటు వచ్చేసి ఇక పిల్లలు వచ్చి బ్రష్ చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు. అన్నీ ఉన్నావా? ఓ అన్నిగాడు ఉన్నాడు. బ్రష్ చేసినావా? ఓకే, అన్నిగాడు బ్రష్ చేసిండంట ఆల్రెడీ. ఓ అన్నం కూడా తిన్నావా? ఎవరింట్లా? ఓకే, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో తిన్నదంట, పప్పు వేసుకొని. దండలు ఫినిషింగ్ చేయాలి. ఇటు వచ్చేసి గజమాల, ఇంకా ఈ ఆకుగొట్టలే ఇప్పుడే పీసులు కొట్టి పెట్టేసి. ఇటు వచ్చేసి మామిడి ఫ్రిడ్జ్ కాడ కూర్చొని ఫ్రిడ్జ్ డోర్ తీసుకుంటా పూలు కొట్టింది. ఫ్రిడ్జ్ నుంచి చల్లగా వస్తుంది అన్నమాట గాలి. ఓకే, ఇటు వచ్చేసి కొన్ని పూలు ఏమో ఇలా ఉన్నాయి, తడి బట్టలు పెట్టేసినాం. ఇవి కూడా ఆకు కొట్టేసేయాలి, వైట్ దండలు. ఇక ఫినిష్ అయిపోతాయి అన్నమాట. కొన్ని ఉన్నాయి, ఇక ఈ కుచ్చుడు దండలు ఉన్నాయి. ఇక కవర్ ఇప్పుడే తీసింది, కుచ్చేసి అయిపోతాయి. ఇక దండలు ఇలాకలు గుచ్చి ఫినిషింగ్ చేయాలి. ఇక ఇలాకలు గుచ్చి ఫస్ట్ ఇలాకలు గుచ్చేసినాక వీటికి కట్టేస్తాం. ఏమో అయిపోయిన ఫినిషింగ్. ఇక ఆఫ్ కట్ చేసి డిఎన్ చేసేస్తే అయిపోతుంది. బయట అయితే వేయలేము, ఎండ అయితే మస్తు కొడుతుంది. ఇంట్లోనే వేయాలి. తడి బట్టలు అటు మూలకి వేసేయాలి. ఇక పట్టేసి ఎండ అయితే బీపచ్చం కొడుతుంది, పూలేం గుంజుకుపోయేటట్టు కొడుతుంది. మొత్తం తడి బట్టలు కొట్టగానే తడి బట్టలు వేసేసుకుంటున్నాం అన్నమాట. మొత్తం తడి బట్టలు వేసి పెట్టేస్తున్నాం. కొట్టిన ఏమంటే ఇక అటు వచ్చేసి ఇక మామిడి ఇలా కూర్చొని స్టార్ట్ చేసింది. అయిపోయినాకైతే వీడియో కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇగోండి మామిడ దండలు గుచ్చేసింది అవి. ఇటు వచ్చేసి ఇక గుట్టేసినాయి, ఇక కట్ చేయడమే. ఇంకా అటు వచ్చేసి పెద్ద దండలు అక్కడ ఉన్నాయి, తడబట్టలు పెట్టేసినాం. ఎండ బాగా కొడుతుంది కదా అని తడిబట్టలు పెట్టేసినాం. ఇక ట్రైలో కూడా ఉన్నాయి తడిబట్టలు దండలు వచ్చేసి ట్రైలో పెట్టేసినాం. ఇక ఇవి కూడా కట్ చేసి ఇక తడిబట్టలు పెట్టేస్తాం. ఇక సాయంత్రం వేస్తాం. ఇక నైట్ చీకటి అయినాక వేస్తాం బయట, ఎందుకంటే బండలు ఇట్లా వేడిగా ఉంటాయి చాలా. అందుకని ఇక సాయంత్రం చీకటి పడ్డాక వేస్తాం. వాటర్ కొట్టేసి ఇటు ఒక చిన్న గజమాల ఇది వచ్చేసి ఇవి కూడా ఫినిష్ అయిపోయినాయి. అంటే ఆగ్గడ చేసి కింద ఇలాకలు కట్టేసి అయిపోతాయి. వర్క్ అయిపోయాక మీకు వీడియో చూపిస్తాను, చూడండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మామిడి అక్కడి నుంచి ఎక్కిరిస్తుంది. ఎందుకు ఎక్కిరిస్తుంది? ఉబ్బరిస్తే మామిడ ఆ పని చేస్తుంది. ఫ్రిడ్జ్ డోర్ ఇట్లా ఓపెన్ చేయని అట్లా నుంచి చల్లగా వస్తుంది. మధ్య నుంచి అదే పని చేస్తుంది మామిడ. అక్కడ ఉండి ఫ్రిడ్జ్ కాడ కూర్చొని ఓకే డోర్ తీస్తుంది, వేస్తుంది. డోర్ తీసి అది అరుస్తుంది అన్నమాట. ఒక 5 minutesకి అది కుయ్ అని అరుస్తుంది అన్నమాట. 1 minutకి అరుస్తుంది అన్నమాట. అరిచినప్పుడు ఇట్లా బంద్ చేస్తుంది, మళ్ళీ తీస్తుంది అన్నమాట. చల్లగా వస్తుంది అట్లా చేస్తుంది అన్నమాట. ఈరోజు ఎండ బాగుంది కదా, అందుకే ఆ విధంగా చేస్తున్నా. అందులో ఇంట్లో చాలా వేడి ఉంది, గాలి రావట్లేదు బయట నుంచి. అటు నుంచి డోర్ తీసినా కూడా రావట్లేదు అనమాట గాలి సరిగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇదే వీడియో చూపిస్తా. సాయంత్రం మళ్ళీ ఏసీ, మా మామిడికి ఏసీ కావాలంటే ఎండలు బాగా కొడుతున్నాను. ఏసీ కావాలంటే ఏసీ కావాలంటే ఇంకా ఏసీ కానే కూర్చున్నావు కానీ ఇంకేంది, ఏసీ దగ్గరనే కూర్చున్నావు కదా. వస్తే పైన బాగానే వస్తుంది కదా నీకు, నీ మట్టుకు వస్తుంది చాలు. అలా కూర్చోపోయి లోపల కూర్చోపో, ఏసీ అయితే ఫ్రీజ్ అయిపోయాక బెడ్రూమ్లో పోయి పండుకో. చల్ల బయట తీసి బెడ్రూమ్లో పండుకోబెడితే ఇక చల్లగా ఉంటుంది. బెడ్షీట్ కప్పుకొని పండుకో. ఈరోజు వచ్చి సాయంత్రం చపాతీ చేసుకున్నాం.
సాయంత్రం నైట్ చపాతి చేసుకున్నాం. చపాతి ఆలుగడ్డ కాంబినేషన్ తినేస్తున్నాం. వర్క్ అయితే అయిపోయింది. చెరగడ్డ దండలు బయట వేసినాం. చెరగడ్డ దండలు బయట పిడబట్టలు వేసేసినాం. బాగా గాలి అయితే చల్లగా వస్తుంది, మంచి వస్తుందన్నమాట గాలి. మధ్యాహ్నం అయితే బీభత్సం గంట కొట్టింది. ఇప్పుడే మంచిగా వస్తుంది గాలి. బయట పండుకోవాలనిపిస్తుంది. బయట ఇదే పండుకున్నాం. ఇదే మీద పండుకోవడానికి ట్రై చేయాలి. వస్తుంది గాలి. కొద్దిగా లేవాల్సి వస్తుంది ఇది పండుకుంటే. ఈడైతే 7:30 అట్లా వేసినా ఏం కాదు అట్లా. దోమలు కరిస్తాయి పైన. దోమలు కరిస్తాయి. దోమ తెర ఒకటి బుక్ చేసి పైన పండుకోవాలి. పైన పండుకోలేదు, దోమలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా మానేగా తిన్నామని సరే నేను తిన్నాక మనం పడుకుందాం. తొందరగా పండుకోవాలి. ఎలా వచ్చేసి టైం వచ్చేసి 8 అవుతుంది. 9 వరకు వండేసుకుంటే అంత తొందరగా అయిపోయింది. వర్క్ వచ్చేసి కూర్చున్నాం. ఒక పని లేకుండా చేసి పని వచ్చేసి. సరేనా ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇదే వీడియో. రేపటి వీడియో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.